హలో నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ఈరోజు మార్నింగ్ న్యూస్లో మహాపత్రికలో ఎలాంటి హెడ్లైన్స్ ఉన్నాయో, ఎలాంటి వార్తలు ఉన్నాయో మనం ముందు చూసుకుందాం. సో మహాపత్రికలో ఈరోజు హెడ్లైన్ చూసుకుంటే, హార్ముజ్లో అమెరికా దాడులు, ఇరాన్కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్, మధ్యంతర ఎన్నికలను తగ్గం, శాంతి చర్చలు విఫలమైతే వెనక్కి తగ్గమన్న ట్రంప్, అణ్వాయుధాలపై ఇరాన్కు అమెరికా హెచ్చరికలు అంటూ కూడా మనకు హెడ్లైన్స్లో మహాపత్రికలో చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే, చేతనైతే చేసి చూపించు, 20 లక్షల ఇండ్ల గృహప్రవేశాలు అయ్యాకే పొంగిలేటి ప్రజలను ఓట్లు అడగాలంటూ కూడా అక్కడ కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా శపథాలు కాదు చేసి చూపించాలన్న కేటీఆర్ అంటూ కూడా మనకి ఇక్కడ హెడ్లైన్స్లో చూసుకోవచ్చు. సో విజయసాయి విచారణ, 7.5 గంటల పాటు ఈడీ సుదీర్ఘ విచారణ, లిక్కర్ కేసులో తనకు సంబంధం లేదన్న విజయసాయి, విచారణకు పూర్తి సహకారం అందించానన్న ఎంపీ. సో హెడ్లైన్స్లో ఇది కూడా మనకు వార్త చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే, రాయదుర్గంలో ఎకరా భూమి ధర 237 కోట్లు అంట. హైదరాబాద్ వెస్ట్ తగ్గేదలే, ఏడాదిలో 60 కోట్లు పెరుగుదలంట. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ నిర్వహించిన భూముల వేలానికి మార్కెట్లో ఊహించని రీతిలో భారీ స్పందన లభించింది. హైదరాబాద్ ఐటీ కారిడార్లో భూముల ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ఆకాశాన్ని తాకాయి. నగరంలో అత్యంత డిమాండ్ ఉన్న రాయదుర్గం పరిధిలోని సర్వే నెంబర్ 83/1లో గల 6 ఎకరాల 9 గుంటల భూమిని టీజీఐఐసి తాజాగా వేలానికి ఉంచగా, ఐటీ రియాలిటీ దిగ్గజాలు ఈ స్థలాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీ పడ్డాయంట. ఈ హోరాహోరీ వేలంలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఒక ఎకరం భూమి ధర ఏకంగా 237 కోట్ల మార్కును తాకి రియల్ ఎస్టేట్ వర్గాలను విస్మయానికి గురి చేసిందట. ఎకరానికి 237 కోట్లు వలికిందంట వేలం వేస్తే. అది హైదరాబాద్లో ఉన్నటువంటి భూముల ధర. అది ప్రపంచమే విస్తుపోయే విధంగా హైదరాబాద్ భూములకు ఇప్పుడు రెక్కలొచ్చిందని చెప్పుకోవాలి. ఈ వార్త ప్రకారం చూసుకుంటే, దేశంలోనే అత్యంత ఖరీదైన వాణిజ్య భూముల సరసన హైదరాబాద్ ఐటీ కారిడార్ నిలిచిందని ఈ వేలం ప్రక్రియ మరోసారి నిరూపించింది. గత ఏడాది సైతం ఇదే రాయదుర్గం ప్రాంతంలో జరిగిన భూముల వేలంలో ఎకరం ధర, అంటే ఇందాక చెప్పినట్టు దేశం మొత్తం కూడా హైదరాబాద్ వైపు వస్తున్నాయి. అటు ఐటీ అయితేనేమి, ఐటీ రంగం అయితేనేమి, డెవలప్మెంట్ అయితేనేమి, అదేవిధంగా భూముల విషయంలో అయితేనేమి, రియల్ ఎస్టేట్ విషయంలో అయితేనేమి, ఏ విధంగా చూసుకున్నా హైదరాబాద్ ప్రస్తుతం పేరు మారుమవుతుంది దేశవ్యాప్తంగా అనేది మనకి ఇక్కడ ఈ వార్తలో ఈ హెడ్లైన్స్లో చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. సో ఇది ఎట్టకేలకు ఇది మరి డైలామా ఉండే వారు కూడా అవుతుందా కదా, ఇటా ఆట అని చెప్పేసి ఉండే. ఈ ఊగిసలాట మధ్యలో ఎట్టకేలకైతే అక్కడ మార్పు అయితే జరిగింది. సో కర్ణాటక సీఎంగా ఎట్టకేలకు డీకే శివకుమార్ ఆయనను నియమించడం జరిగింది. ఏఐసిసి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. నిన్న ఆయన సిద్ధరామయ్య రాజీనామా చేస్తాడా చేయడా అని చెప్పేసి ఒక డైలామా ఉండే. ఎట్టకేలకు ఆయన రాజీనామా చేసిండు, కిందికి దిగొచ్చిండు. డీకే శివకుమార్ కూడా పెద్ద ఆయన కాబట్టి ఆయనకు పాదాభివందనం చేసిండు. సో ఈ వార్త చూద్దాం. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం, స్వయంగా ప్రకటించిన సిద్ధరామయ్య రాజీనామా లేఖ లోక్ భవన్లో అందజేత, కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న డీకే, రాష్ట్ర రాజకీయాల్లో ఉంటానన్న సిద్ధు. అంటే చాలామంది కూడా అక్కడ అన్నారు, ఈయనను సీఎం ఇచ్చి ఈయనను రాజ్యసభ పంపించేసి కేంద్ర రాజకీయాలకు పంపిస్తా అని చెప్పేసి ఒక వార్త వచ్చిండే కదా. సో దాన్ని ఆయన కొట్టిపడేసి నేను ఎక్కడికి వెళ్ళాను, రాష్ట్ర రాజకీయాల్లో ఉంటా, నన్ను ఇంత ఆదరించినటువంటి కర్ణాటక ప్రజల మధ్యలోనే ఉంటా, నేను ఢిల్లీ లాంటి ఆ దేశ రాజకీయాలు అస్సలు వెళ్ళాడని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. నిన్న వరకు కూడా ఈయనకు సీఎం పదవి ఇచ్చిన తర్వాత ఏఐసిసి అధిష్టానం ఈయనను ఢిల్లీకి పంపిస్తుంది, రాజ్యసభ పంపించేసి నన్ను అక్కడ పెట్టబోతుందని చెప్పేసి ఒక వార్తలు వచ్చి. సో ఆయన దానికి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసిండు. కర్ణాటకలో అధికార మార్పిడి ప్రచారానికి తెరపడింది. ఇది తమిళనాడులో అయితే ఏ విధంగా అయితే ఉండనో, తమిళనాడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కర్ణాటకలో ఈ నాటకీయ పరిణామం కనిపించినాయి అక్కడ మనకి. సేమ్ ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. గురువారం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి లోక్ భవన్కి వెళ్లిన సిద్ధరామయ్య తన రాజీనామాను సమర్పించారు. ప్రస్తుతం గవర్నర్ తావర్ చంద్ గెహ్లట్ బెంగళూరులో లేనందున గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్ రాజీనామా పత్రాన్ని స్వీకరించారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం తన స్వస్థలం మధ్యప్రదేశ్లోని ఇందోర్కి గవర్నర్ వెళ్ళిందంట. అయితే ఆయన వెళ్ళిన క్రమంలో ఆయన ప్రత్యేక కార్యదర్శికి అయితే ఇవ్వడం జరిగిందట. వచ్చిన తర్వాత సిద్ధరామయ్య రాజీనామాపై నిర్ణయం తీసుకుంటారట. సో తర్వాత ఎట్టకేలకైతే ఆడ మార్గం సుగమం అయిపోయింది.
సో డీకే శివకుమార్ అయితే ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు మరొక 2-3 రోజులు. అంటే గవర్నర్ వచ్చి ఆ పత్రాన్ని చూసి మళ్ళీ పత్రాలు ఏమన్నా లిటికలు ఉంటాయా, మళ్ళీ ఏదైనా కథ, అవన్నీ చూడాలి కదా. ఎందుకంటే మనం తమిళనాడులో చూసినాం 3-4 సార్లు పోతే కూడా నేను రిజెక్ట్ చేసి పంపించేసిండు గవర్నర్, ఏదో ఒక రీజన్ చెప్పి ఉండాలి, మ్యాజిక్ ఫిగర్ ఉండాలి, అది అని చెప్పేసి. మరి చూద్దాం కర్ణాటకలో ఏమన్నా అయితే. నాకు తెలిసి అంత ఏముండేలే, డైరెక్ట్ రాజీనామా తీసేసుకొని ఈయనను ప్రమాణ స్వీకారం చేపిస్తాడు. ఇది పక్కన పెట్టేస్తే తెలుగు జాతికి స్ఫూర్తి నింపిన ఎన్టీఆర్ నిన్న రాత్రి సమయంలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలోని ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో అమీర్పేట మైత్రివనంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణను అట్టహాసంగా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించారు. చాలామంది అతిథులు కూడా రావడం జరిగింది. సో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ ఈ విగ్రహావిష్కరణ నా చేతుల మీదుగా ఓపెన్ చేయడము, ఆవిష్కరణ చేయడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈరోజు నాకు తెలుసు నవీన్ కుమార్ యాదవ్ ఆ విగ్రహావిష్కరణ చేయడంలో గతంలో వాళ్ళ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ఒకనొక సందర్భంలో ఎన్టీఆర్ గారికి ఎంత సన్నిహితులు, టీడీపీ పార్టీకి ఎంత సన్నిహితులు అనేది మనందరికీ తెలిసిందే. సో ఆయన ఒక్క కుటుంబానికి వ్యక్తి కాదు కాబట్టి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు జాతి గౌరవాన్ని చాటి చెప్పిన వ్యక్తి కాబట్టి నిన్న ఆయన విగ్రహావిష్కరణ అయితే చేయడం జరిగింది. సో చాలా హఠాత్తుగా చేయడం జరిగింది. ఈ విగ్రహావిష్కరణలో రేవంత్ రెడ్డి మరొకసారి చాలా ఫైర్ స్పీచ్ అయితే మనం చూసినాం చాలా రోజుల తర్వాత. అంబేద్కర్, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ దేశరత్నాలు. ఎన్టీఆర్ ఈ విగ్రహావిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్న సీఎం. ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీక అన్న సీఎం. జూబ్లీస్ ఉప ఎన్నికల హామీని నిలబెట్టుకున్న రేవంత్. మైత్రివనం చౌరస్తాలో భారీగా తరలివచ్చిన అభిమానులు. నగర నడిబొడ్డున ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు హర్షం. సో ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ సెలబ్రేటింగ్ ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ అండ్ బిజినెస్ అమరావతి అని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏఎన్ఎన్ మహా ఆధ్వర్యంలో అక్కడ అవార్డ్స్ అయితే ఉన్నాయి అమరావతిలో. పౌరుల సంక్షేమంపై యూనిఫైడ్ కార్డ్ అంటూ ఇక్కడ సీఎం రేవంత్ సూచన కనిపిస్తూ ఉంది. బెంగాల్లో చొరబాట్లకు చెక్. స్వచ్ఛందంగా వెళ్ళకపోతే బలవంతంగానైనా పంపిస్తాం. కేంద్ర హోం. ధాన్యం చివరి గింజ కొనే వరకు వదిలిపెట్టమని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ధాన్యం చివరి గింజ కొనే వరకు వదిలిపెట్టమని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ధాన్యం చివరి గింజ కొనేంత వరకు మేమే చూసుకున్నామని చెప్పేసి కాంగ్రెస్ అంటున్నారు. మరి లాస్ట్కు చూద్దాం. నిజంగా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి కదా, దీనిపైన మనం మాట్లాడదాం. ఇప్పుడు ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మాట్లాడారో, అంటే ఈ ఒక్క నాయకుడు అని కాదు, ఓవరాల్గా సరే మనకిప్పుడు దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. మనం మొన్న చూసినాం 10 రోజులలో 5 రూపాయలు 6 రూపాయలు అమాతం పెరిగినాయి కదా. సరే అది తప్పు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో ఎందుకు తప్పు, అది కరెక్టే, సో మన దేశం బాగుపడాలంటే కొన్ని తట్టుకోవాలి అని చెప్పేసి మరి కొంతమంది చెప్తారు. ఎందుకంటే మనం బయట అక్కడికి వెళ్ళినప్పుడు, హోటల్కి వెళ్ళినప్పుడు వాడు అక్కడ 100 రూపాయలు అడిగితే మనం 200 ఇస్తాం. బార్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇస్తే అక్కడ టిప్పు 500-1000 ఇస్తాం. అట్లాంటప్పుడు ఒక 2-3 రూపాయలు ఎక్కువ అయితే దేశం కోసం ఖర్చు పెట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నారు చాలామంది కూడా. సరే బాగుంది, ఓకే, కాన్సెప్ట్ ఓకే. ఈ పెట్రోల్ డీజిల్ ధరలు, నిత్యావసర సరుకులు, ఈ నూనె ప్యాకెట్లకు దీనికి పెంచిన పప్పులకు ఉప్పులకు పెంచినప్పుడు ఈ ధాన్యంకి ఎందుకు పెంచారు, మక్కలకు ఎందుకు పెంచారు, వడ్లకు ఎందుకు పెంచారు, అది నా డౌట్. నిజమే కదా, ఇప్పుడు అవన్నీ పెంచుతున్నారు బాగానే ఉంది. ఇప్పుడు మరి దేశానికి అన్నం పెట్టే రైతన్న 6 కాలం కష్టించి శ్రమిస్తే గిట్టుబాటు ధర లేక రోడ్లు పైచి నిరసన చేయాలా? ఓమన్ను పేల్చేస్తాం. మిత్రదేశంపై ట్రంప్ సంచలన హెచ్చరిక. అంతర్జాతీయ జలమార్గం హోర్ముజ్ పై ఆధిపత్యం చెలాయిస్తే సహించేది లేదంటూ కూడా ఇక్కడ చూస్తున్నాము. ఈ ఓమన్ను పేల్చేస్తాం. నిజంగా ఈ ట్రంప్ అనే వ్యక్తి వచ్చేంత వరకు ఒకలా ఉంటుంది, వాడు ఎక్కిన తర్వాత మళ్ళీ ఒకలా చేస్తాడు. ప్రపంచాన్ని అంతా అతలాకుతలం చేస్తాడు వీడు. ఎప్పుడైతే మీరు చూడండి, గమనించండి, ట్రంప్ లేని సమయంలో ప్రపంచం అంతా కూడా బాగుంటుంది, శాంతియుతంగా ఉంటుంది. సరే శత్రు దేశాల మధ్య చిన్న చిన్న ఉంటాయి కావచ్చు, కానీ వీడు ఎప్పుడైతే ట్రంప్ అంటాడు అక్కడ అమెరికాకి ప్రెసిడెంట్ అవుతాడో మీరు చూడండి, అప్పుడే ఒక యుద్ధం స్టార్ట్ అవడమా, లేదంటే వేరే వేరే దేశాల మధ్య వీడు కీచులాట పెట్టుడు,
మధ్యలో నేనే ఉండి పెద్దన్న పాత్ర పోషిస్తా అని చెప్పేసాడు. ఈ అంత వేరే ఉంటుంది ఈ ట్రంప్ అనే కథ అట్లుంటుంది. అకాల వర్షాలను మీ రాజకీయాల కోసం వాడుకోవద్దు. బీజేపీది రైతు గోస కాదు, అధికారం కోసం రాజకీయ ఘోష అంట. ప్రజల్ని తప్పుదో పట్టించేలా బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్. ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలది దుష్ప్రచారం. మంత్రి శ్రీనివాస్ ఫైర్. అదే అకాల వర్షాలు కొడుతున్నాయి, ప్రకృతి నుండి వచ్చేటువంటి వర్షానికి కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది, దీనికి రాజకీయానికి ఆపాదించద్దు అంటూ మంత్రి శ్రీధర్బాబు ఫైర్ అవుతా ఉన్నారు. సో ఇది బీజేపీ చేసేది రైతుల కోసం గోస కాదు, ఇది వాళ్ళ అధికారం కోసం చేసినటువంటి రాజకీయ ఘోష అంటూ కూడా అని చెప్తా ఉన్నారు. ప్రజల్ని తప్పుదో పట్టిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది చూద్దాం. తెలుగు జాతి స్ఫూర్తి నింపిన ఎన్టీఆర్. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి ప్రజల్లో ఒక కొత్త రాజకీయ సామాజిక చైతన్యం నింపిన మహానాయకుడు నందమూరి తారక రామారావు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు భారీ కాంస విగ్రహం హైదరాబాద్ అమీర్పేటలోని మైత్రివనం చౌరస్తాలో కొలువుదీరింది. నూతనంగా ఏర్పాటు చేసిన 23 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఘనంగా ఆవిష్కరించారు. దేశం గర్వించదగ్గ గొప్ప నాయకులలో ఎన్టీఆర్ ఒకరు అని అన్నారు. భారతదేశ చరిత్రను, ఇక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థను మలుపు తిప్పిన 3 గొప్ప నాయకులను దేశం ఎల్లప్పుడూ స్మరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్లను భారతదేశ జాతి రత్నాలుగా అభివర్ణించిన ఆయన ఈ 3 నాయకులు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు దేశాన్ని ప్రగతి పదంలో నడిపించాలని పేర్కొన్నారు. సమాజంలో ఎంతటి అట్టడుగున ఉన్న సామాన్యుడికైనా పాలకుడిని మార్చే శక్తినిస్తూ ఓటు హక్కు కల్పించిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను మనం ప్రతి క్షణం గుర్తుంచుకోవాలన్నారు. అలాగే పురుషులతో సమానంగా మహిళలకు కూడా ఓటు హక్కు కల్పించి వారిని రాజకీయంగా సామాజికంగా సమాన భాగస్వాములను చేసిన ఘనత మన నాయకులదే దక్కుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, అజారుద్దీన్, ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ మహాపత్రికలో వార్త చూసుకోవచ్చు. ఎన్టీఆర్ వ్యవస్థాపకుడు, మన తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు భారీ కాంస విగ్రహం హైదరాబాద్ అమీర్పేటలోని మైత్రివనం చౌరస్తాలో కొలువుదీరింది. జూబ్లీస్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం భాగంగా మైత్రివనం కూడలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నగరంలోని ఎన్టీఆర్ అభిమానుల చిరకాల వాంఛ నెరవేరుస్తూ ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి మరీ ఆవిష్కరించారట. నగరం నడిబొడ్డున ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన పట్ల నందమూరి అభిమానులు, తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సో ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మనకు తెలుసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్టీఆర్ అన్న, చంద్రబాబు నాయుడు అన్న, తెలుగుదేశం పార్టీ అన్న కూడా ఆయనకు ఎంత ఇష్టమో. సో ఆయన రాజకీయ జీవితం మొదలైంది కూడా అక్కడ నుండే కాబట్టి, ఆయన ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధిగా గుర్తింపు పొందినంటే టీడీపీ నుండే కాబట్టి, సో ఆయన ఆ విశ్వాసాన్ని ఆయన ఇప్పుడు కూడా మర్చిపోడు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న కంది శ్రీనివాస్ రెడ్డి. ఈద్గా వద్ద ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన అసెంబ్లీ ఇన్ఛార్జ్. సో నిన్న ఆదిలాబాద్ ఇన్ఛార్జ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అక్కడ కంది శ్రీనివాస్ రెడ్డి గారు బక్రీద్ వేడుకల్లో పాల్గొని అక్కడ అందరికి కూడా అలాయ్ బలై చేస్తూ, మీరు చూస్తే అక్కడ కనిపిస్తుంది కోలాహలం అంతా, చిన్నపిల్లలను ఎత్తుకొని వాళ్ళని ఆలింగనం చేసుకొని అలాయ్ బలై తీసుకొని వాళ్ళకి శుభాకాంక్షలు తెలిపడం ఇదంతా కూడా ఆయన జరిగింది. సో కంది శ్రీనివాస్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే కూడా, సో మనం రాజకీయాల పక్కన పెడదాం, రాజకీయాలు ఉన్నా లేకపోయినా, అంటే ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నా లేకపోయినా ఆయన ప్రతిరోజు కొన్ని వందలాది మందికి అన్నం పెడుతున్నాడు ఆదిలాబాద్లో, ఆ జిల్లాలో పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు కూడా, ఇప్పటికి కూడా. ఇది నిరంతర ప్రక్రియ. అంటే సరే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వంలో ఒక స్కీమ్ పెట్టి దాన్ని రెగ్యులర్ రన్ చేయాలంటేనే చాలా చేస్తారు, కొంచెం కష్టంతో పని. కానీ ఈయన తన ప్రజల కోసం ఆదిలాబాద్లో ప్రతిరోజు, ఇది కొన్ని సంవత్సరాలుగా నడుస్తూ ఉంది, ఏదో ఒక నెల 2 నెలలు కాదు, నిర్విరామంగా కొన్ని సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. ఆదిలాబాద్లో ఆయన కొన్ని వందల మందికి ప్రతిరోజు అన్నం పెడతా ఉన్నాడు అక్కడ, చాలామంది కూడా. ఈ విషయంలో నిజంగా శ్రీనివాస్ రెడ్డి గారు మనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో మనకి ఎందుకంటే
ప్రజలు నమ్ముకున్న ప్రజల కోసం మనం ఏం చేస్తున్నాం అన్నది కావాలి. 10,000 ఉన్నామా లేదా అని కాదు, మనం నమ్ముకున్న ప్రజల కోసం ఏం చేస్తున్నాం అన్నదే అది ముఖ్యం. ఆ విషయంలో కంది శ్రీనివాసరెడ్డి గారు ముందులో ఉంటారు. దేశంలో అన్ని మతాలు సమానమని, గంగా యమున సరస్వతి నదుల సంగమంలో అందరూ సోదర భావంతో కలిసిమెలిసి జీవించాలని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం బక్రీద్ పండుగను పురస్కరించుకొని పట్టణంలోని ఈద్గాను ఆయన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సందర్శించారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ తెలిపారు. ఆదిలాబాద్లో కుల మత భేదాలు లేకుండా హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు సోదరి భావంతో జీవిస్తున్నారని, ఒకరి పండుగలో మరొకరు పరస్పర సహకారం చేసుకుంటూ ఆనందోత్సాహాలతో పండుగలు జరుపుకుంటారని ఆయన అన్నారు. ఇది ఇలాగే కలకాలం కొనసాగాలని, అన్ని మతాలు మత సామరస్యం పాటిస్తూ ఆనందంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు. త్యాగం, భక్తి, ప్రేమ, సహనానికి నిదర్శనంగా బక్రీద్ పండుగని నిలుస్తుందని ఆయన బక్రీద్ పండుగ ప్రత్యేకతను చాటి చెప్పారు. ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలోని ముస్లిం సోదరిమణులకు ఆయన బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ కౌన్సిలర్ బండారు సతీష్, కొండ గంగాధర్, పత్తి మజ్జు, ఎంఏ షకీల్, ఎల్డి బోజారెడ్డి, సుధాకర్ గౌడ్, మంచాల మల్లయ్య, దాసరి ఆశన్న రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సో మొత్తానికైతే నిన్న ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఈద్గా వద్ద కంది శ్రీనివాసరెడ్డి గారు సందడి చేసి అక్కడ బక్రీద్ వేడుకల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు ఆలింగనం చేసుకొని అలాయబలా తీసుకొని వారిని శుభాకాంక్షలు అయితే తెలపడం జరిగింది. సో ఉపాధి కూలీలకు అండగా ఉంటాం కంది శ్రీనివాసరెడ్డి, నేను ఇందాక అన్నాను కదా. సో ఇది ఇలాంటి కార్యక్రమాల్లో చాలా ముందులో ఉంటారు అని అడిగితే కంది శ్రీనివాసరెడ్డి గారు ఇందాక అన్నట్టు 10,000 ఉన్నామా లేదా అని కాదు, ప్రజాక్షేత్రంలో ఉన్నామా, ప్రజా సమస్యలన్నీ పట్టించుకుంటున్నామా, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామా అనేది మనకి ఇంపార్టెంట్. 10,000 ఉంటాయి పోతాయి. ఇలా ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుండిపోతారు. జైనాథ్ మండల పర్యటనలో భాగంగా మండల కేంద్రంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి కలిశారు. వారితో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు చేస్తున్న పనులను పరిశీలించారు. మండల కేంద్రం నుండి దాదాపు 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పని ప్రదేశం నుండి నడుచుకుంటూ వస్తున్నామని, ఆర్టీసీ బస్సు ఆపడం లేదని కూలీలు కంది శ్రీనివాసరెడ్డికి దృష్టికి తెచ్చారు. వెంటనే ఆయన డిఎంకు ఫోన్ చేసి సమస్యను వివరించారు. ఉపాధి కూలీల మధ్యలో ఎక్కడ బస్సు ఆపిన వారికి అనుకూలంగా ఉండాలని డిఎంను కోరారు. ఇందుకు డిఎం సానుకూలంగా స్పందించారు. తమ సమస్య తీర్చినందుకు ఉపాధి కూలీలు కంది శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఏ సమస్యలు ఉన్నా తను అండగా ఉంటారని కూలీలకు ఆయన భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జైనత్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరు అశోక్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ అడ్డి రూకేష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ బండారు సతీష్, కొండ గంగాధర్, గడ్డం జగదీష్ రెడ్డి, రామరెడ్డి జైనత్, మండల నాయకులు, కార్యకర్తల మధ్య పాల్గొన్నారట. సో ఇది ఉపాధి హామీ కూలీల మధ్యలో కూర్చొని కాసేపు ఆయన ముచ్చడించిండు, చాలాసేపు మాట్లాడిండు, వారి సమస్యలు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. యువతకు ఉద్యోగాల వెల్లువాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలిస్తున్నాయని, ఈ భారీ అవకాశాలను పుచ్చుకునేందుకు యువత అంకిత భావం, నైపుణ్యాలతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువతను అంతర్జాతీయ స్థాయి మానవ వనరులుగా తీర్చిదిద్దడమే ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారట. మహానాడు ఉత్సవాల సందర్భంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జెన్జీ ప్రతినిధులతో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా ఆత్మీయంగా సమావేశమయ్యారట. ఈ నేపథ్యంలో మొత్తం కూడా యువతకు ఉద్యోగాల విషయంలో ఆయన ఎక్కువసేపు మాట్లాడగా తెలుస్తూ ఉంది. సో ఇది మహానాడు కార్యక్రమం అనేది మనం చూసుకోవచ్చు. మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అట. సో నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలపై కీలక చర్చలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో తమ కాన్స్టిట్యున్సీలో తమ నమ్ముకుని ఓటేసినటువంటి ప్రజల కోసం మంత్రి సీతక్కని కలిసి అభివృద్ధి కోసం కూడా ఆయన చర్చలు జరపడం జరిగిందంటుగా మనం ఇక్కడ వార్తలు అయితే చూస్తూ ఉన్నాము. అర్థంగా చేసుకుంటే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి, ప్రజలకు అసౌకర్యం లేకుండా
చర్యలు తీసుకోవాలి మణుగూరు ఏరియా జిఎం దుర్గం రామచంద్ర అట. సో నెక్స్ట్ మంత్ మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రత్యేక ఏర్పాట్లను ఆ తెలంగాణలోని ఆయా జిల్లాల అధికారులు నాయకులైతే ఏర్పాటైతే చేయడం జరుగుతూ ఉంది. చికెన్ కర్రీలో బల్లి కలేబరం అంట. ఆహార భద్రతా అధికారుల నిర్లక్ష్యంపై బగ్గుమంటున్న జనం, డాబా వద్ద వినియోగదారుల ఆందోళన, పరారీలో నిర్వాహకులట. ఇది గమ్మతున్నది. వాళ్ళు బలి పడిందని చెప్పేసి లొల్లి పెడితే ఆ దాబా విడిచిపెట్టి వేరట నిర్వాహకులు. నోరూరించే రుచుల కోసం హోటళ్లకు వెళ్ళే భోజన ప్రియులకు ఒళ్ళు గగురు పొడిచే చేదు అనుభవం ఎదురైంది. కమ్మడి కూరలో ఏకంగా మృత్యువు కానవచ్చిన దారుణ ఘటన ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర కలకలం రేపిందంట. కోదాడ క్రాస్ రోడ్ వద్ద ఉన్న ఓ ప్రైవేట్ దాబాలో కస్టమర్లు ఆర్డర్ చేసిన చికెన్ కర్రీలో ఉడికిన బల్లి కలేబరం దర్శనమివ్వడం స్థానికంగా భయాందోళనకు దారితీసిందట. అంటే అక్కడికి వెళ్తే చికెన్ కర్రీతో పాటు నాన్ వెజ్ ఇంకొకటి ఇస్తారు కావచ్చు, బోనస్ లాగా బల్లి. ఇట్లాంటి హోటళ్ళల్లో అది బోనస్ అన్నట్టు. అది కాసుల కకృతితో ప్రజల ప్రాణాలతో చిలగాటమాడుతున్న దాబా నిర్వాహకుల తీరు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల ఉదాసీనతపై సర్వత్రా ఆగ్రహ వేషాలు కూడా వ్యక్తమవుతున్నాయట. కూరల బల్లి కంగుతున్న కస్టమర్లు. భోజనం కోసం కోదాడ ఇంకా నయం, కొంతమంది ఉంటారు కస్టమర్లు, ఏమో బల్లి పడితే గింత బల్లే కదా ఏమన్నా తీ అని పక్కన పడేసి కూడా తింటారు. నిజంగా జరుగుతుంది, చాలామంది ఉంటారు. అంటే మాంసం ప్రియులు ఉంటారు కదా, నాన్ వెజ్ అంటే పిచ్చున్నోళ్ళు, ఇంత పెద్ద చికెన్లా ఇంత బల్లి పడితే ఏమవుతారో నాయన తీసి పడే అని చెప్పేసి తింటారు కొందరు. ఇంకట్లా ఏలే. భోజనం కోసం కోదాడ క్రాస్ రోడ్లోని సదరు దాబాకు వెళ్ళిన వినియోగదారులు ఎంతో ఇష్టంగా చికెన్ కర్రీ ఆర్డర్ చేసుకున్నారు. ఆడుతూ వచ్చిన కూరను తినేందుకు సిద్ధమవుతున్న క్రమంలో గిన్నెలో బల్లి కలేబరం కనిపించడంతో కస్టమర్లు ఒక్కసారిగా షాక్ గురయ్యారట. తాము డబ్బులు చెల్లించి తింటున్న ఆహారంలో ఇంతటి దారుణమైన నిర్లక్ష్యం జరగడం, విషతూల్యమైన ఆహారాన్ని వడ్డించడం చూసి తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారట. వంటగదిలో కనీస పరిశుభ్రత, ఆరోగ్య ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని వినియోగదారులు మండిపడ్డారు. ఇంకా నయం వాళ్ళుండి ఈ చికెన్ చచ్చిపోతే తింటారు, బల్లి చచ్చిపోతే తింటే ఏమైతే సార్ అని అనలేదు, నయమైంది. ఇప్పుడు చికెన్ కూడా చచ్చిపోయిన కూరనే, బల్లి కూడా చచ్చిపోయింది, అది తిన్నప్పుడు తింటే ఏమవుతుంది సార్ అనలే, ఇంకా నయమైంది అంటున్నా. నిర్వాహకులతో తీవ్ర వాగ్వాదం, పరిస్థితి ఉద్రిక్తం అంట. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారట. ఇది కథ. సో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నేను చూసినాం, మనం చాలా చోట్లలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం లాంటి అవన్నీ కూడా మనం చూసినాం నిన్న. నేలకొండపల్లి బౌద్ధ స్తూపానికి అంతర్జాతీయ రూపురేఖలు అంటూ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మంత్రి పొంగులేటి ఆదేశాలతో రూపుదిద్దుకుంటున్న సమగ్ర మాస్టర్ ప్లాన్ అంటూ కూడా ఇక్కడ మనం మహాపత్రికలో చూసుకోవచ్చు. చారిత్రక క్షేత్రంలో వారసత్వ శాఖ ఉన్నత స్థాయి బృందం క్షేత్రస్థాయి పరిశీలన అంట. అదేవిధంగా జననేత జనన్ ప్రసాద్కు డాక్టరేట్ గౌరవం అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాము. మిసెస్ ఇండియా అవార్డు గెలుపొందిన ఆశా దీపికకు ఘనంగా స్వాగతం అంట. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మిసెస్ ఇండియా అవార్డు గెలుపొందిన ఆశా దీపికకు గురువారం శంషాబాద్ విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. బెంగళూరులోని ఫెదర్లైట్ హోటల్ దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన 30 మంది మోడల్స్ 3 రోజుల పాటు జరిగిన పోటీలో మిసెస్ ఇండియాకు కాస్మోస్ ఆర్గనైజర్లో ఈ పోటీలు జరిగినట్లు తెలిపారు. మిసెస్ వరల్డ్ పోటీలకు వచ్చే సెప్టెంబర్లో వెళ్ళబోతున్నట్టు ఆమె తెలిపింది. యూనిటీ వరల్డ్ అండ్ ఆర్గనైజేషన్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి ఆర్గనైజ్ చేస్తున్నారని చెప్పేసి అన్నారట. నేషనల్ లెవెల్లో ఇండియాను రీప్రజెంట్ చేస్తున్నట్టు తెలిపారు. నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి, అన్ని ప్రభుత్వాలతో పనిచేయాలన్నది తన కోరిక. ప్రపంచంలో భారతదేశానికి ఉత్తమమైన ప్రాధాన్యత లభించే విధంగా తాను పనిచేయాలనుకున్నట్టుగా వెల్లడించారట. టెక్నాలజీలో తాను మామూలు పర్సన్, నితాను పుట్టింది తెనాలిలో కానీ పెరిగింది హైదరాబాద్లో అట. మొత్తానికైతే మన తెలుగు అమ్మాయి. త్యాగానికి ప్రతిరూపం, క్రమశిక్షణకు నిదర్శనం బక్రీద్ అంటూ కూడా మనం ఇక్కడ వార్తలు చూస్తున్నాము. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలంటూ కూడా కష్టపడ్డ కార్యకర్తకు పార్టీలో మంచి గుర్తింపు ఉంటుందంటూ కూడా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా ఇక్కడ మనం వార్త వస్తున్నాం మహాపత్రికలో. త్యాగానికి ప్రతిగా బక్రీద్ పండుగ అంటూ కూడా మనం చూసుకోవచ్చు. జపాన్కు భారత మామిడి ఎగుమతులకు బ్రేక్ అంట. తాజా మామిడి దిగుమతులు నిలిపేసిన జపాన్ ఫైటోసానిటరీ నిబంధన ఉల్లంఘనలే కారణమైన నివేదికలు. ఎగుమతిదారులకు ఎయిర్ ఫ్రైట్ ఛార్జీలు కూడా భాగంగా మారిన
పరిస్థితి. ఓమన్ను పేల్చేద్దాం, వీడు ఇక ట్రంప్ అనేటోడే, వీడు వస్తేనే ప్లాస్టిక్లు పేల్చుడు యుద్ధాలన్నీ కనిపిస్తాయి. 4 రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షులట. చూడండి, మరి తెలంగాణ కూడా ఇస్తా అని చెప్పేసి వార్త వచ్చిండే. తెలంగాణలో తెలంగాణ అధ్యక్ష పదవి ఉంది కదా, సో కిషన్ రెడ్డి గారిని ఉన్నారు కదా. సో వచ్చేటువంటి ఎలక్షన్లో బీజేపీ పార్టీ తెలంగాణలో జెండా ఎగరేసే విధంగా కూడా అధ్యక్ష పదవిని కొత్త వ్యక్తికి ఇవ్వబోతున్నారు, ఒక యువకుడికి ఇవ్వబోతున్నారు అంటూ కూడా వార్తలు వచ్చినాయి. సో ఇక ముసుగులో ఉద్రాట ఎందుకు అని మన ఎంపీ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇస్తున్నట్టు కూడా వార్తలు వచ్చినాయి. మరి సో మన 4 రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షులు ఉన్నారు. మరి మన దగ్గర చేంజ్ చేస్తారా, ఇంకా టైం ఉందా, ఇంకేమన్నా మంత్రాలు జరుగుతున్నాయి అనేది మనం చూసుకోవాలి. నెల రోజుల నాన్ స్టాప్ యాక్షన్ షెడ్యూల్ అంట. సో సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో ఈ సినిమా వారాణసి సినిమా తెరక్కుతుంది. దీనిపైన చాలామంది కూడా అంచనాలు పెట్టుకున్నారు, భారీ అంచనాలు పెట్టుకున్నారు. సో సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్, ఎందుకంటే రాజమౌళి సినిమాకు ఇప్పటివరకు కూడా ఫ్లాప్ అంటూ కూడా ఏం తెలియదు. ఏ సినిమా ఆవరేజ్ కానీ ఎబో ఆవరేజ్ అనే టాక్ లేదు. ఆయన సినిమా ప్రతి సినిమా కూడా మొదటి నుండి స్టూడెంట్ నెంబర్ 1 నుండి తీసుకుంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి సినిమా RRR వరకు కూడా అన్ని బ్లాక్ బస్టర్ హిట్లే. ఇక బాహుబలి సినిమా అయితే అది పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమా అయిపోయింది, ప్రపంచవ్యాప్తంగా కూడా సినిమా గుర్తింపు పొందింది. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన సినిమా బాహుబలి సినిమా. సో రాజమౌళి డైరెక్టర్ అంటేనే సినిమా పక్క బ్లాక్ బస్టర్ హిట్ అన్నట్టు. ఆ సినిమా హిట్ అవుతా ఫ్లాప్ అయితే పక్కన పెడతారు రాజమౌళి సినిమా అంటే. ఆ సినిమా ఎలాంటి కథనం ఉండబోతుంది, స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతుంది, ఎలాంటి నేపథ్యం వస్తుంది అనేది చాలామంది ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. సో దానిపైన నెల రోజుల పాటు నాన్ స్టాప్ యాక్షన్ షెడ్యూల్ ఉందట. సో మహేష్ బాబు కూడా కాస్త కొత్త లుక్స్ కనిపిస్తూ ఉన్నారు ఎన్నడూ లేని విధంగా. చూద్దాం మరి మహేష్ బాబు గారికి రాజమౌళి గారికి ఎలా సెట్ అయింది, ఆ కథనాన్ని ఎలా సెట్ చేశారు, ఏ విధంగా ఒప్పించాడు అనేది మనం తెరపైన చూసి తెలిసిపోతుంది. లెజెండ్ శరవణన్ స్పై అవతార్ ఓటీటీలోకి వచ్చిన లీడర్పై మళ్ళీ చర్చ. సో ఈయన తెలుసుగా శరవణన్ అప్పట్లో గతంలో ఒక మొదటి సినిమా తీస్తే ఆయన అందరూ కూడా ట్రోల్స్ చేయడం జరిగింది, నువ్వు హీరో ఎంటర్ నాయన అని చెప్పేసి. తర్వాత ఆయన పరిపక్వత, ఆ మెచ్యూరిటీ అనేది పెంచుకుంటూ, యాక్టింగ్ లెవెల్స్ అనేది పెంచుకుంటూ వెళ్ళడం చూసి తర్వాత అందరూ కూడా అది మర్చిపోయారు. రామ్ చరణ్పై ట్రోల్స్కి సీనియర్ నటుడు కౌంటర్ అట. నెగిటివిటీ వెనక శారీరమే కనిపిస్తుందంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో పెద్దకి మరి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, పెద్ద సినిమాకి పాపం ఇబ్బందులు కావచ్చు, షూటింగ్ విషయంలో కావచ్చు, ఆడియో ఫంక్షన్లో కావచ్చు, అదేవిధంగా థియేటర్ల విషయంలో కావచ్చు, కొన్ని జరుగుతూ ఉన్నాయి. సో రామ్ చరణ్పై కొన్ని ట్రోల్స్ చేస్తున్నట్టు, దానిపైన సీనియర్ నటుడు కౌంటర్ ఇచ్చినట్టుగా ఇక్కడ వార్త కల్పిస్తారు. మరి చూద్దాం మరి ఎలా ఉండబోతుంది పెద్ద సినిమా పైన కూడా చాలా అంటే చాలా అంచనాలు పెరిగినాయి. ఎప్పుడైతే రామ్ చరణ్ RRR సినిమా తర్వాత ఆయన కూడా దేశంలో చాలామంది దగ్గర ఆయన అభిమానం సొంతం చేసుకున్నాడు RRR సినిమాతోనే. ఆయన యాక్టింగ్, అందులో ఆయన యాటిట్యూడ్ కావచ్చు, సినిమాలో చాలామందిని కూడా ఆయన అభిమానాన్ని ఎక్కువ పెంచుకున్నాడు. గ్లోబల్ స్టార్ అయ్యాడు ఆ సినిమాతోనే. చూద్దాం మరి పెద్ద సినిమా ఎలా ఉండబోతుంది, ఎలా నటించబోతున్నాడు. ఫిట్నెస్తో మెరిసిన శోభిత రాణా సెల్ఫీలో కాన్ఫిడెన్స్ షో అంటూ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంది. ఎల్లమ్మ హీరోయిన్ సస్పెన్స్ అంట. డిఎస్పీ సరసన మమిత బైజు ఫిక్స్ అవుతుందా? బలగం వంటి బ్లాక్ బాస్టర్ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వేణు ఎల్దండి తెరకెక్కిస్తున్న తాజా ప్రాజెక్ట్ ఎల్లమ్మపై ఇప్పటికే టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంతో రాక్షా దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతుండడంతో ప్రాజెక్టుపై మరింత ఆసక్తి పెరిగింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికీ హీరోయిన్ ఎంపిక మాత్రం ఫైనల్ కాలేదన్న. పాప ఈ సినిమా ఎల్లమ్మ సినిమా వేణు ఎల్దండి సో ఒక కమేడియన్గా ఆయన తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. సో మున్నా సినిమాలో టిల్లు పాత్ర పోషించి అప్పుడు ఆ తర్వాత టిల్లు వేణు అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఆయన జబర్దస్త్లో చేసిండు వేణు హోండ్రస్ లాగా. సో ఆ జబర్దస్త్ ద్వారా, ఆ కామెడీ ద్వారా చాలామందికి పరిచయం అయ్యి ఎక్కువ సినిమాల్లో అవకాశం కొట్టి ఫైనల్గా బలగం అనే సినిమా తీసిండు. ఆ బలగం అనే సినిమాకు ఎన్ని అవార్డ్స్ వచ్చినా మనందరికీ తెలిసిందే. సినిమా కథకు కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, నటులకు కావచ్చు, కథనానికి కావచ్చు, స్క్రీన్ ప్లేకి అన్నిటికీ అవార్డులు వచ్చినాయి సినిమాకి. ఆ టైంలో బలగం సినిమా వచ్చిన టైంలో
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా తీసినటువంటి వేణు ఎల్దండికి సెకండ్ సినిమా తీసే నేపథ్యంలో ఎట్లా ఉండాలి అంటే మొదటి సినిమాతోనే అంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు. ఒక వైవిధ్యమైనటువంటి కథ తీసుకున్నాడు, ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో సాగేటువంటి కథ తీసుకున్నప్పటికీ సెకండ్ సినిమా ఎల్లమ్మ అనే టైటిల్ పెట్టంగానే చాలామంది కూడా నేను షాక్ అయినా. ఎల్లమ్మ అనే టైటిల్ అసలు నెక్స్ట్ లెవెల్, ఎంత యూనిక్ ఉంది అది. ఎల్లమ్మ అనే టైటిల్ చాలా యూనిక్గా ఉంది అది. అలాంటి టైటిల్ పెట్టుకున్నాడు ఆయన. ముందుగా నాని అనుకున్నాడు హీరో, ఆయన ఓకే అయిపోయింది. మరి మధ్యలో ఏమైందో నాని పక్కకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ నితిన్ అని చెప్పేసి మరి కొంతమంది అన్నారు, ఇంకొక హీరో అన్నారు, అందరూ వెళ్ళిపోయారు. మరి లాస్ట్కి పాపం దేవిశ్రీ ప్రసాద్ ఒప్పుకున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సినిమా ఇస్తూ ఉన్నాడు వేణు. మరి నాన్నగారు ఎందుకు ఒప్పుకోలేదు అంటే బలగం లాంటి బ్యాక్గ్రౌండ్లో వచ్చిన సినిమాకి మరి అట్లాంటి కథ చేయడానికి మరి నానికి గారికి ఏమైనా అయిందా, మరి అట్లాంటి సినిమా ఉంటుందని చెప్పేసి అనుకున్నాడు నాని. ఆ నితిన్ ఎందుకు పక్క తప్పకుండా తెలియదు. కానీ పాపం అక్కడ హీరో దగ్గర కూడా సస్పెన్స్ వస్తే ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ దగ్గర కూడా సస్పెన్స్ వచ్చిందట. ఆ హీరోయిన్స్ ఎంపిక విషయంలో ఇంకా డైలామా కనిపిస్తుందంట. ముంబై బాట పట్టిన బాలయ్యట. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ NBK 111పై 111పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయట. వీరసింహారెడ్డి తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిందట. ప్రస్తుతం సినిమా షూటింగ్ చరవంగా కొనసాగుతుంది. తాజా షెడ్యూల్ కోసం మూవీ టీం ముంబైకి వెళ్ళినట్టు సమాచారం అట. సో షూటింగ్ కోసం అక్కడ వెళ్ళడం జరిగిందట. సో ఇప్పుడు ఇంకొక విషయం మాట్లాడుకుంటే కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఏంటి, రాష్ట్రంలో తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, కొన్ని రాజకీయాలు ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అన్నట్టుగా కొన్ని జరుగుతూ ఉన్నాయి మనకు ఇక్కడ. అయితే ఏం జరుగుతూ ఉందంటే మహానాడులో ఒక టీడీపీ నాయకుడు మాట్లాడుతూ డిక్షనరీలో అసలు తెలంగాణ అనే పదం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. డిక్షనరీలో అసలు తెలంగాణ అనే పదం లేదు, తెలంగాణ పదం అంటే ఏంటి అని చెప్పేసి కాస్త వ్యంగ్యంగా మాట్లాడిండు. సరే, మీ రాష్ట్రం పైన మీకు ప్రేమ ఉండవచ్చు, మీ రాష్ట్రం పైన మీకు విశ్వాసం ఉండవచ్చు, కానీ అది ఎప్పటి వరకు ఎదుటి వాళ్ళని నొప్పించేంత వరకు ఆ విషయంలో చాలా తప్పు అనిపించింది నిజంగా. ఎందుకంటే ఒకానొక సందర్భంలో మనందరం కూడా కలిసి ఉన్న వాళ్ళమే, ఉమ్మడి రాష్ట్రంలో మనం అందరం కూడా కలిసి ఉన్న వాళ్ళమే. అప్పుడు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ మూడు కలిసి కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నాం. అప్పుడు చాలామంది కూడా తెలంగాణ ఓట్లతోనే గెలిచారు, తెలంగాణ ఓట్లతోనే చాలామంది కూడా సీఎంలు అయ్యారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోగానే ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అదొకటి. మీరు ఎంత మాట్లాడుకున్నా కూడా మరి మీలాగా మేము అనుకుంటే ఒకవేళ సరే, ఇక్కడ అసలు ఈ విషయంలో మేము అనొద్దు, కానీ కొందరి వల్ల ఇవన్నీ కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు అనుకున్నట్టు, ఇప్పుడు మీరైతే తెలంగాణ అసలు డిక్షనరీ లేదు అని చెప్పి మీరు అనుకుంటే, మీరు అనుకున్నట్టుగా తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు అనుకుంటే, ఎన్టీఆర్ విగ్రహాన్ని నేను అంత అట్టహాసంగా అమీర్పేటలో ప్రారంభించే వల్ల తెలంగాణ ప్రభుత్వం చేతుల మీదుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా దాన్ని స్టార్ట్ చేసిండు. అంటే మాకు గతంలో ఇప్పుడు వేరు కావచ్చు, ఆంధ్ర తెలంగాణ వేరు కావచ్చు, ఒకప్పుడు మనందరం కలిసి ఉన్న వాళ్ళమే. ఆ రెస్పెక్ట్తోనే కదా నిన్న ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా తెలంగాణ పదం డిక్షనరీ లేదు అని చెప్పేసి మీరు అంతా వ్యంగ్యంగా మాట్లాడినట్టు తెలంగాణ వాళ్ళు కూడా అనుకుంటే నిన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే వాళ్ళు కాదు కదా. దయచేసి రాజకీయాల కోసం, అదే పార్టీ అని కాదండి, రాజకీయాల కోసం కులాలను, మతాలను, ప్రాంతాలను విడదీసి మాట్లాడడం, వ్యంగ్యంగా మాట్లాడడం బంద్ చేయండి దయచేసి. ఎవరైనా సరే, అది ఏ పార్టీ అయినా సరే, ఒక్క పార్టీ అని కాదు, కులాల కోసం, మతాల కోసం, ప్రాంతాల కోసం రాజకీయాలు దయచేసి చేయకండి. ప్రజల మధ్య ఉన్నటువంటి సత్సంబాలను దూరం చేయకండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. అది చాలా తప్పు. ఎందుకంటే డిక్షనరీ లేదు అంటే ఏమన్నట్టు అది. ఇప్పటికీ ఈయనే ఉంటారు, ఇప్పటికీ ఎవరైతే ఆ సోకాలు మాట్లాడారో ఆ ప్రాంతం ఉన్నటువంటి నాయకులు చాలామంది బిజినెస్ ఈయనే ఉంటాయి, ఈయనే ఉంటారు, వచ్చినప్పుడు అలా ఈయనే ఉంటారు, ఈయనే తిరుగుతారు, ఈయనే బిజినెస్ చేసుకుంటారు. తెలంగాణ పదం డిక్షనరీ లేదు అని అంటే అది ఎడిపోతుంది, ఎంత దూరం తీసుకొస్తుంది? అవసరం లేదు కదా మనకి. ఎందుకు ఒకప్పుడు కలిసి ఉన్న అన్నదమ్ములా ఉన్న విడిపోయినా కూడా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకున్నాం. మా రాష్ట్రమైనా కాదని చెప్పేసి అనుకోలేదు కదా ఇక్కడ వాళ్ళు. తప్పది. ఇంకొకటి ఏంటంటే చాలామంది కూడా
ఎన్టీఆర్ విగ్రహం వేరే రాష్ట్రం వ్యక్తిది, ఇక్కడ పెడతారు, ఇక్కడ చాలామంది ఉన్నారు కదా, మరి ఇక్కడ ఎందుకు పెట్టారు అని చెప్పేసి ఇక్కడ కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి. సో అది అట్లా పెట్టద్దంటే పెట్టచ్చు. ఏ రాష్ట్రం వాళ్ళు ఉన్నా వేరే రాష్ట్రంలో ఆ సేవలు చేసినట్టు. ఎందుకంటే గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినప్పుడు కూడా గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి పనిచేసిండు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది రాజకీయ చైతన్యం తీసుకొచ్చిండు. తెలంగాణలో ఎంతోమంది రాజకీయ భవిష్యత్తును ఇచ్చిండు. తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చెందిన వ్యక్తులు ఆయన ఒక్కరు కాబట్టి మనం నేను విగ్రహావిష్కరణ చేసుకున్నాం. అయితే ఈ గొడవ అనేది చాలా జరుగుతుంది కాబట్టి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ఇదే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో అయితే ఎవరెవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు సపరేట్ ఏదో అక్కడ చాలామందికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్న నాయకులు తెలుగు జాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి పివి నరసింహారావు గారి విగ్రహాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వాల చేతుల మీద ఆవిష్కరించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. అట్లా చేస్తే ఈ గొడవలు రావు. ఎందుకంటే ఉంటుంది ఎవరికైనా కూడా, అరే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళే సరే, మనం ఒకప్పుడు మన దగ్గర సీఎం అయినా కూడా ఇప్పుడు రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా విగ్రహాలు పెడుతున్నాము. మరి మన వాళ్ళను వాళ్ళు అక్కడ రెస్పెక్ట్ ఇస్తున్నారా, మన వాళ్ళ విగ్రహాలు అక్కడ వాళ్ళు పెడుతున్నారా అనే దానిలో ఒక అర్థం ఉంది. అయితే దీనికి ఏం చేయాలంటే ఒక శుభం కార్డు పలకాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఒకప్పుడు విగ్రహాలు ఉండడం వేరు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కాబట్టి తెలంగాణలో అయితే ఎవరెవరైతే నాయకులు గొప్పగా పనిచేసారో, సేవలు చేసారో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పిన పివి నరసింహారావు గారు ఒక తెలుగు బిడ్డ, ఒక తెలంగాణ బిడ్డ, ఒక కరీంనగర్ బిడ్డ, ఆయనే ప్రధానమంత్రి చేసినట్టు మా విషయం కాదు. దేశ ఆర్థిక వ్యవస్థ కుదలేతున్న టైంలో దాన్ని సరైన గాడిలో పెట్టిన వ్యక్తి పివి నరసింహారావు గారు. అలాంటి వ్యక్తి మనం గౌరవించుకోవాలి. కాబట్టి ఈ గొడవలు జరుగుతున్నాయి కాబట్టి, మీ విగ్రహం ఇక్కడేంది, ఆ విగ్రహం అక్కడేంది అనే గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే పివి నరసింహారావు గారి విగ్రహ ఆవిష్కరణను మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టాలి. పెడితే ఏంటంటే ఈ గొడవలు రావు ఇక్కడ నుండి. దీన్ని మనం శుభం కాడ వెలుకోవచ్చు. మనం అందరూ కూడా అలే చేసుకొని మంచిగా ఉండొచ్చు. సో ఒక దగ్గర పెట్టి ఇంకో దగ్గర పెట్టకపోతే ఏమవుతుందంటే డామినేషన్ అయిపోతుంది. అంటే వాళ్ళ విగ్రహాలు ఇక్కడ పెట్టచ్చు కానీ మన విగ్రహాలు అక్కడ పెట్టద్దా అని చెప్పేసి అది చర్చ, ఒక డిబేట్ అయిపోతుంది, పెద్ద కథ అవుతుంది. దీనికి మనం శుభం కాడ పలకాలంటే ఇది చేయాలి. ఏదైతే ఇప్పుడు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఇక్కడైతే ఏ విధంగా పెట్టుకున్నామో, ఇక్కడ వాళ్ళు ఎవరైతే ఇంత మహానేతలు గొప్ప నాయకులు ఉన్నారో వారి విగ్రహాలను కూడా మీ రాష్ట్రంలో విగ్రహావిష్కరణ చేసుకోవాలి. చేస్తే మనం దీన్ని శుభం కార్డు పలుకోవచ్చు, ఒక ఎండ్ కార్డు అనేది పెట్టుకోవచ్చు. సో ఇది మొత్తానికైతే ఈరోజు మహాపత్రికలోని హెడ్లైన్స్ వార్తలు. సో ఏదైతే మహాపత్రిక ప్రజా సమస్యలు కావచ్చు, కరెంట్ ఇష్యూస్ కావచ్చు, తాజా రాజకీయ పరిణామాలతో పాటు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, బాధలను కూడా, అధికార నిర్లక్ష్యాలను కూడా నిలదీస్తూ కూడా మహాపత్రికలో రోజు మనం చూసుకోవచ్చు. సో ఇవి ఈరోజు మహాపత్రికలోని ఏఎన్ఎన్ మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తున్నానండి ఏఎన్ఎన్ తెలుగు.